నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను బ్రహ్మిణి నేను శివాని. ఇక తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. మరి ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటర్లు పట్టం కట్టబోతున్నారు, ఎవరి భవిత్యం ఎలా ఉండబోతోంది, ఓటర్లు ఎవరికి జై కొట్టారు, అలాగే ఎవరి ఓట్లు చీల్చుతున్నారు, విజయావకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ గా సాగుతున్నాయి. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ టైట్ గా సాగుతుంది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వంలోనూ ఎవరూ తగ్గేదలేదు అన్నట్లుగా సాగించారు. మరి అలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎగ్జాక్ట్లీ బ్రాహ్మణి, ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా చూసుకుంటే 5:38 కావస్తుంది. అంటే ఇంకొక 15 మినిట్స్ లో, హార్డ్లీ 10 to 15 మినిట్స్ లో పోలింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇన్ డెప్త్ గా చూస్తే వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇన్ డెప్త్ గా చూస్తే ఒకవేళ ఇప్పుడు ఓటర్లు తమ తీర్పును ఈవీఎం లో పెట్టేశారు. పశ్చిమ బెంగాల్ లోని, నార్త్ బెంగాల్, సౌత్ బెంగాల్ లోని కొన్ని జిల్లాల్లో కలిపితే మొత్తం 152 నియోజకవర్గాలలో తొలి విడతలో పోలింగ్ సాగుతుంది. 3,60,00,000కు పైగా ఓటర్స్ ఉన్నారు. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్యనే ప్రధానమైన పోటీ నెలకొంది. దానికి సంబంధించిన మనం బ్యాక్ టు బ్యాక్ న్యూస్ కూడా ట్రాక్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు కూడా ఓటింగ్ సరళిని బట్టి అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా క్రిటికల్ గా, అంటే ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ కూడా నెలకొంది. ఈ ఎన్నికలకు ముందు నుంచి అత్యంత ప్రధాన అస్త్రంగా మారిందని చెప్పొచ్చు. దీంతో పాటు నిరుద్యోగం, పారిశ్రామికంగా వెనుకబాటుతనం, మహిళా రక్షణ వంటి అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో బ్రాహ్మణి, టీఎంసీ, బీజేపీల మధ్యనే గట్టి పోటీ కనిపిస్తుంది. కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీలు కూడా బదిలో ఉన్నప్పటికీ కూడా అంత పెద్దగా ఇంపాక్ట్ కనిపించకపోవడం కూడా ఒక ఆశ్చర్యాన్ని గుర్తిస్తుంది. సో చూడాలి, ఓటర్స్ కూడా చాలా తెలివిగా ఓటు వేసే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఓటు వేస్తే టీఎంసీకి లేదంటే బీజేపీకి పడతాయన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. యశివాని, మీరు చెప్పినట్లుగా కూడా ఇక తమిళనాడు చూద్దాం ఒకసారి. తమిళనాడు మాత్రం చాలా పోటీ భిన్నంగా, అంటే వెరైటీగా ఉందన్నమాట. ఉత్కంఠ కలిగిస్తుంది ఒక్కొక్క విషయం కూడా. ముఖ్యమంత్రి అలాగే డిఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సారథ్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ మరోసారి విజయం సాధిస్తుంది అని చెప్పేసి కూడా విశ్వాసం కనిపిస్తున్న సిచ్యుయేషన్ కనిపిస్తుంది. అలాగే అన్నా డిఎంకే సారథ్యంలో బీజేపీతో కూడిన ఎన్డీఏ ఈసారి తమిళనాడులో చక్రం తిప్పుతాము అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో ప్రత్యామ్నాయ శక్తి తామినంటూ కూడా టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు, పోటీ చేస్తున్నారు. సో ఆ విధంగా చేస్తున్నారు. ఇక దీంతో తమిళనాట త్రిముఖ పోటీ ఉండబోతుంది కనిపిస్తోంది. మొత్తంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నుంచి 4,000 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. శివాని, రైట్ బ్రాహ్మణి. సో రెండు రాష్ట్రాల్లో ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయి? బెంగాల్లో దీదీకి ఈసారి గట్టి పోటీ ఎదురైందా? మళ్ళీ అధికారంలోకి వస్తుందా? కమలం వికసిస్తుందా? ఏ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి? తమిళనాడులో త్రిముఖ పోటీ నెలకొందా? విజయ్ ఎవరి ఓట్లు చీలుస్తాడు? ఇండి కూటమి మరోసారి విజయం సాధిస్తుందా? ఎన్డీఏ మెజారిటీ తెచ్చిపెట్టుకుంటుందా అన్న సంగతి, అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతుంది. సో బ్రాహ్మణి, ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకో 10 to 15 మినిట్స్ లో హార్డ్లీ పోలింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో చాలా షార్ట్ వేలో మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది? మీరు చెప్పినట్లుగా కూడా చాలా, అంటే సిచ్యుయేషన్ చాలా డౌట్స్ కూడా క్లియర్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్ గా అయితే మధ్యాహ్నం 1 గంట వరకు అయితే మనం చూసుకున్నట్లయితే 56.81% పోలింగ్ అయితే నమోదైంది. మరి ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల వరకు మనకు అప్డేట్ ఉంది కాబట్టి 3 గంటల వరకు అయితే తమిళనాడులో 70% పోలింగ్, అలాగే పశ్చిమ బెంగాల్లో 78.77% పోలింగ్ అయితే నమోదైంది. ఓకే, సో రైట్, తమిళనాడు అండ్ అలాగే వెస్ట్ బెంగాల్ లో ఉన్న సిచ్యువేషన్ మనం ట్రాక్ చేసాము. ఇప్పుడు తమిళనాడు ఏంటంటే డిఎంకే అధికారంలో ఉంది, మళ్ళీ అధికారం చేపడుతుందా? అన్న డిఎంకే పరిస్థితి ఏంటి? అధికారంలోకి వస్తుందా? అండ్ టీవీకే కూడా చాలా కీ రోల్ ప్లే చేసింది. విజయ్ లేఖ కూడా రాశారు, 2 hours ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి. సో టీవీకే గెలుస్తుందా? అండ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇది తమిళనాడు. అండ్ వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అండ్ టీఎంసీ మధ్య ఘోర పోటీ నెలకొంది. అండ్ అదే విధంగా లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నప్పటికీ అంత ప్రభావం చూపలేకపోతుంది టాక్స్ కూడా వినిపిస్తుంది. సో బ్రాహ్మణి, ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ మన కొలీగ్ వంశీ అందిస్తారు ఇన్ డెప్త్ గా. సో వంశీ, మనం చూస్తున్నాము వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ఉన్న సిచ్యువేషన్ మేము ఇప్పటి వరకు అయితే కొంచెం గ్రౌండ్ లెవెల్లో అయితే ట్రాక్ చేస్తాము. కానీ ఇన్ డెప్త్ గా వెళ్తే మాత్రం సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? మనకు తెలుసు, వెస్ట్ బెంగాల్ అంటే ఉట్టి ఎలక్షన్ కాదు, అక్కడ వైలెన్స్ లేకుండా ఎలక్షన్స్ జరగడం అనేది కూడా చాలా జరిగాయి. అవును, సో వెస్ట్ బెంగాల్ వైలెన్స్ లేకుండా ఎలక్షన్స్ జరగడం అంటే సాధ్యం కాదు. సిచ్యువేషన్ ఏంటి? తమిళనాడులో కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది?
మనకి ఇంపార్టెంట్ బ్రేకింగ్ అందుతుంది. తమిళనాడు బెంగాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతుంది. తమిళనాడులో ఇప్పటి వరకు అంటే 5 గంటలకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 82.24% పోలింగ్ నమోదైంది. ఇక పశ్చిమ బెంగాల్లో 5 గంటలకే 89.93% పోలింగ్ నమోదైంది. సో మొత్తంగా పోలింగ్ పర్సంటేజ్లు అధికార ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఓటర్లు పోలింగ్ బూత్లకు పోటెత్తారనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం 2021 ఎలక్షన్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2021లో పశ్చిమ బెంగాల్లో 8 విడతల్లో ఎన్నికలు జరిగాయి. సో 8 విడతల్లో ఎన్నికలు జరిగితే అక్కడ 76.16% పోలింగ్ నమోదైంది. సో ఆ అంచనాలను తలకిందులు చేస్తూ రాజకీయ పార్టీలకు అదేవిధంగా సర్వే చేసే సంస్థలకు కూడా అంచనాలకు అందని విధంగా పశ్చిమ బెంగాల్లో ఓటర్ తీర్పిస్తూ ఉన్నాడు. సో పశ్చిమ బెంగాల్లో 5 గంటలకే 8.93% పోలింగ్ నమోదైంది. 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకు కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. సో ఎంత పర్సంటేజ్ నమోదవుతుంది? పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలోనే ఒక అత్యధికమైన పర్సంటేజ్ నమోదు కాబోతుందా అంటే ఎస్, అవుననే సమాధానం అయితే స్పష్టంగా వినిపిస్తుంది. ఇక మనం తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. తమిళనాడు గురించి మాట్లాడుకుంటే తమిళనాడులో గతంలో 2021లో 73.63% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు మనం చూస్తే 82.24% మనకు పోలింగ్ నమోదవుతుంది. సో లేటెస్ట్ బ్రేకింగ్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా పోలింగ్ పర్సంటేజ్లు అయితే రాజకీయ నాయకులకు కానీ సర్వే సంస్థలకు కానీ ఎవరికి కూడా అంతుబట్టని రీతిలో ఓటర్ పర్సంటేజ్ అనేది అయితే నమోదవుతుంది. ఎక్కడైనా సరే ఇంత ఓటింగ్ పర్సంటేజ్ నమోదైతే అది ఖచ్చితంగా అధికార పార్టీకి కాస్త ప్రతికూలంగానే భావిస్తాం. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సో ఒక రకంగా మనం చూస్తే ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన తర్వాత కూడా అధికారంలో ఉన్న పార్టీలు మరలా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఒకసారి మనం క్లియర్ గా చూడవచ్చు. బెంగాల్ అండ్ తమిళనాడు మనం స్క్రీన్ పై చూస్తున్నాం. బెంగాల్లో 5 గంటలకు 89.93% పోలింగ్ నమోదైతే ఇటు తమిళ ఓటర్లు కూడా తాము ఏమాత్రం తగ్గమంటూ తీర్పు ఇచ్చేస్తున్నారు. 82.24% పర్సంటేజ్ అయితే నమోదవుతుంది. మొత్తంగా ఇప్పుడు నమోదవుతున్న పర్సంటేజ్లు రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు అయితే సృష్టిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. సో క్లియర్ కట్ గా మనం ఉదయం నుంచి చూస్తున్నాం. పోలింగ్ మొదలైనప్పటి నుంచి కూడా సో మినిట్ టు మినిట్ ఏం జరుగుతోంది అనేది ఐ న్యూస్ టీం మనకు అందిస్తోంది. సో క్లియర్ కట్ గా స్క్రీన్ పై విజువల్స్ తో పాటు పర్సంటేజ్లు కూడా మనం క్లియర్ గా చూడవచ్చు. బెంగాల్లో 89.93% నమోదవటం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తుంది. ఓటర్ ఏ వైపు తీర్పు ఇవ్వబోతున్నారు, స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారా, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లోనే పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకుంటే 152 స్థానాల్లో గతంలో 93 స్థానాల్లో తృణమూల్ జయకేతనం ఎగరేస్తే భారతీయ జనతా పార్టీ 59 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు జరిగే తొలి విడత ఎన్నికల్లో కొన్ని సీట్లను కొల్లగట్టగలిగితేనే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రాగలుగుతోంది. సో ఏం జరగబోతుంది పశ్చిమ బెంగాల్లో? పశ్చిమ బెంగాల్ ఓటరు తీర్పు స్పష్టంగా ఏ పార్టీకి ఇచ్చారనేది మాత్రం మీరు అన్నట్టుగా ఈవీఎం బాక్సుల్లో క్లియర్ కట్ గా నిక్షిప్తమైన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటు తమిళనాడు ఓటర్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. 3 పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. మొత్తంగా 82.24% పోలింగ్ 5 గంటలకే నమోదవ్వటం అటు తమిళనాడు రాజకీయ పార్టీలో కూడా కలకలం రేపుతుంది. ఏమైనా అక్కడ టీవీకే విజయ్ పార్టీ ఏం చేయబోతుంది? ఏమైనా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా? ఎవరికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి? అంచనాలకు అందని విధంగా ఓటర్ తీర్పు ఇవ్వబోతున్నాడా అనేది మాత్రం రాజకీయ పార్టీలు అదేవిధంగా పొలిటికల్ అనలిస్టులు కూడా చర్చించుకోవాల్సిన అంశంగానే కనిపిస్తోంది. రైట్ వంశీ, అయితే మనం ప్రత్యేకించి వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకోవాలి. వెస్ట్ బెంగాల్ మనకు తెలుసు, అక్కడ ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. ఎలాంటి వైలెన్స్ జరిగినా అలాంటి వైలెన్స్ కి సంబంధించి ఏ డీటెయిల్ కూడా మనకి బయటికి రాదు. సో ఈసారి కూడా కొన్ని ప్లేసెస్ లో కొన్ని అవును నియోజకవర్గాల్లో జరిగాయి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? హ్యాండిల్ చేసే కంట్రోల్లోనే ఉన్నట్టుగానే ఉందా సిచ్యువేషన్ అక్కడ? మనం పశ్చిమ బెంగాల్ పై మొదటి నుంచి కూడా ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. గతంలో 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించితే ఈసారి 2 విడతల్లోనే ఎన్నికలు నిర్వహించడంలోనే కేంద్ర ఎన్నికల సంఘం సగం మేరకు సక్సెస్ అయిందని చెప్పాలి. సో అదే విధంగా ఎక్కువగా బలగాలను కూడా మోహరించిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ ఏర్పాటు చేశారు. మనం ఉదయం కూడా చూస్తే 8,000 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా పశ్చిమ బెంగాల్లో ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో గుర్తించారంటే అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అంత కట్టుదిట్టమైన పరిస్థితుల్లో చెదురుమదురు ఘటనలు, ముర్షిదాబాద్ ఘటన ఒకటి మనం చూసాం. అదే విధంగా సువేందు సంబంధించి ఒక దాడి జరిగింది. సో ఈ చెదురుమెదురు ఘటనలు జరిగిన ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అక్కడ ఎన్నికలు నిర్వహిస్తోంది. ప్రజలు కూడా
పోటెత్తారు, ఓటు వేయటం కోసం పోటెత్తారు. మొత్తంగా ప్రజాస్వామ్యంలో ఇది ఒక పెద్ద మార్పుగానే మనం భావించాల్సి ఉంటుంది. సో పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో చాలా మంది ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. సో అటువంటి వారందరూ కూడా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అక్కడికి వెళ్ళిన పరిస్థితులు కూడా కనిపించాయి. అండ్ మీరు మాట్లాడినట్టుగా ఇందాక సర్ అనేది చాలా కీలక ప్రభావం చూపించింది. గతంలో 7.64 ఓటున్న పరిస్థితి మొత్తంగా 90 లక్షల ఓట్లు తొలగించారు. ఈ 90 లక్షల ఓట్లలో అటు హిందువులకు సంబంధించి ఇటు ముస్లింలకు సంబంధించి కూడా ఓట్లు తొలగించిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. ఆ 90 లక్షల ఓట్లు గత ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపాయి, ఆ 90 లక్షల ఓట్లు కోల్పోయిన తర్వాత ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది. అంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ ఓటర్ తీర్పు ఏ విధంగా ఉండబోతుందనేది మాత్రం ఈవీఎంల్లో నిక్షిప్తమైన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఓటర్కు అందరూ కూడా సెల్యూట్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రజలకు బలం. అటువంటి ప్రజాస్వామ్యాన్ని బతికించుకునేందుకు పశ్చిమ బెంగాల్ ఓటరు పోలింగ్ బూత్లకు తరలి రావడం నిజంగా హర్షించదగ్గ పరిణామంగానే వంశీ, మీరు అన్నట్లుగా కూడా ఇంతకు ముందు మాట్లాడినట్టు ఓటింగ్ సర్లీ చూసుకున్నట్లయితే 2021 నుంచి అలాగే ఇప్పటి ఓటింగ్ కి కూడా సంబంధించి కూడా చెప్పారు. అయితే సాయంత్రం 5 గంటలకే ఓటింగ్ శాతం భారీగా పెరిగిపోయింది. 90% వరకు పెరిగిన సందర్భాలు చూసాం. ఓటింగ్ ఇంత సరళి పెరగడం వల్ల ఓటింగ్ పెరిగితే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు గవర్నమెంట్ వ్యతిరేకత ఒకటి ఉంటుంది, లేదంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే కొత్త పార్టీ కూడా అవకాశం ఉంటుంది. సో నిజంగా అంటే ఏం జరగబోతుంది అనుకోవాలి. నిజంగా ఓటింగ్ పెరగడం వల్ల గవర్నమెంట్ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందా? మరి ఉదయనిధి స్టాలిన్ ఏమో ఖచ్చితంగా మేమే గెలుస్తాము అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేసిన సందర్భం కూడా చూసాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారంలో కాకుండా గత ఎన్నికలను మనం పరిశీలిస్తే 8 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. సో అప్పుడు ఎవరు ఊహించని విధంగా జగన్ అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఒక రకంగా అధికార పక్షానికి సంబంధించి ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టుగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత ఓటుగానే గతంలో భావించేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. సుస్పష్టంగా మరలా ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారా, లేదంటే మీరు చెప్తున్నట్టుగా ఏమైనా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా? ఒకవేళ వేరే కొత్త పార్టీకి అవకాశం కల్పించినట్లయితే టీవీకే పార్టీకి వచ్చే అవకాశం ఉందంటారు. టీవీకే ఏం చేయబోతుంది, ఎవరి ఓట్లను చేల్చబోతుంది? ఇక్కడ 14 లక్షలకు పైగా కూడా యువ ఓటర్లు మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం. కానీ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు జయరామ్ గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో గుడ్ ఈవినింగ్ అండి జయరామ్ గారు. మనం చూస్తున్నాము తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన సిచ్యువేషన్ మనం పిన్ టు పిన్ ట్రాక్ చేస్తున్నాము. సో ఇప్పుడు బెంగాల్ గురించి మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్ లో ఎస్ఐఆర్ అండ్ అలాగే మహిళా బిల్ రిజర్వేషన్, సీట్ల పెంపు, ఇలాంటి అన్ని అంశాలు ఒకవేళ లెక్కలు బేరుజు వేసుకుంటే మాత్రం అది బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుందా, లేకపోతే టీఎంసీకి ప్లస్ పాయింట్ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటి? వెరీ గుడ్ ఈవినింగ్ శివాని, శ్రావణి అండ్ వంశీ. ఇక్కడ మీకు ప్రేక్షకులకు కూడా నమస్కారాలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2 అంశాలను విడివిడిగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బీజేపీ చేసిన ఎత్తుగడలు ప్లస్ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో ఉన్న న్యాచురల్ గా ఉండే ఇష్యూస్ ని వీటిని మనం విడివిడిగా చూసినట్టు అవుతుంది. ఈ పోలింగ్ అంశాలు మనకు చాలా క్లియర్ గా అవుతుంది. ఇక్కడ పెరిగింది అనుకోవడం వల్ల పెద్ద వింత ఏం లేదు. ఎందుకంటే బీజేపీ చేసిన స్టంట్స్ ఏవైతే పార్లమెంట్ లో ఉన్నాయో ఆ స్టంట్స్ ని చాలా సీరియస్ గా కనుమోలి తిప్పికొట్టారు. ఒక రకంగా చెప్పాలంటే శివంగి లాగానే మాట్లాడింది కనుమోలి పార్లమెంట్ లోపల. సో ఇదంతా ఒక డ్రామా. ఇదే విధంగా ప్రేమ ఉన్నట్టు అయితే సపరేట్ గానే మీరు ఫిమేల్ బిల్ పెట్టేసేయండి. అది కాకుండా విమెన్ బిల్ సపరేట్ పెట్టకుండా దీనికి ఎడెన్ బిల్ లాగా మళ్ళీ మీరు బైఫర్కేషన్ ఏదైతే కాన్స్టిట్యూన్సీ బైఫర్కేషన్ ఏదైతే పెడుతున్నారో అందులోనే ఉన్నది పాపం అంతా అనే దాన్ని చాలాగా, కానీ దానికి భిన్నంగా కొన్ని పార్టీలు వ్యవహరించాయి. అదంతా వేరే విషయాలు. ఇక్కడ తమిళనాడు విషయానికి వచ్చినట్లయితే తమిళనాడు లోపల టీవీకే పార్టీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీ విజయ్ ఒక ఫిల్మీ యాక్టర్, తను ఒక సూపర్ స్టార్. అక్కడ గ్రౌండ్ రియాలిటీ లోపల విజయ్కి మంచి ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ గా ఉంది. కానీ ఇదంతా నిజంగా ఎలక్షన్ లో ఓటరు దాన్ని ఓటర్ రూపాన ఆశీర్వదిస్తాడా లేడా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే విజయ్ కి అనేక అంశాల లోపల అక్కడ చుక్కెదురైంది. ఈవెన్ తన మూవీ రిలీజ్, జననాయకన్ మూవీ రిలీజ్ కావడానికి కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి. స్టిల్ అది ఇంకా రిలీజ్ కాకుండా బాక్స్ ఇంకా అలానే ఉండిపోయింది. అంటే ఇవన్నీ మనం ఆలోచించినట్టు అయితే విజయ్ కి ఫేవర్ గా ఉన్నా కూడా ఇక్కడ ఒకవైపు ప్రతిపక్షము బీజేపీ, పాలకపక్షం డిఎంకే, ఈ 2 కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి విజయ్కి ఉన్నదా లేదా అనే దాని మీద ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగానే ఉంటుంది. కానీ ఓటు చీల్చాల్సి వస్తే ఈ రోజు విజయ్ ఎవరి ఓటు చీల్స్తారు, అది ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనే దాన్ని మనకు రేపు బ్యాలెట్ బ్యాగ్స్ ఓపెన్ చేస్తే తప్ప తెలియదు. సో ఇక్కడ విజయ్కి నిజంగా కనుక మనం చూసినట్టయితే అన్నా డిఎంకే గ్రూప్ కావచ్చు, డిఎంకే గ్రూప్ కావచ్చు, టీవీకే ఓన్లీ సింగిల్ గానే పోటీ చేస్తుంది. కాబట్టి
ఇక్కడ టీవీకే సైడ్ కనుక మనం చాలా క్లియర్ గా మనకు కనిపించేది ఏంటంటే చాలా ఇబ్బందులతోని క్రైసిస్ తోని పోటీ చాలా క్లియర్ పోటీ ఇస్తున్నాడు. కానీ దాన్ని ఓటర్లు ఆస్వాదించారా అనే దాన్ని మనం వేచి చూడాల్సిందే. కానీ ఇక్కడ తమిళనాడు లోపల ఉండే విషయం ఏంటంటే ఫిలిం యాక్టర్లకి ఫిలిం యాక్టర్స్లకి చాలా ఫ్యాన్ బేస్డ్ ఫాలోయింగ్ ఉంటుంది. మనకు ఖుష్బూ విషయం కావచ్చు, ఇతర కొంతమంది యాక్టర్స్ చూసినట్టయితే ఏకంగా టెంపుల్లే కట్టి పూజలు చేసి వాళ్ళు అంత గుండెల్లో చూసుకున్నట్టుగా ఫిలిం యాక్టర్స్ వాల్యూ ఇస్తుంటారు. వన్ మినిట్. సో ఇక్కడ ఇదంతా ఉంటుంది. అలాంటి ఫ్యాన్ బేస్ అనేది మీకు తమిళనాడులో చాలా క్లియర్ ఉంటుంది. సో అలాంటి ఫ్యాన్ బేస్ ఇక్కడ మనకు విజయ్కి కూడా కనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఓట్లు పడతాయా అనేది మాత్రం అది క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇక విజయ్ ఇంకొక మాట కూడా చెప్పాడు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏంటంటే ఒక 2 hours టైం ఎక్స్టెండ్ చేయండి, దాంతో పాటు బస్సులు చాలా ఇబ్బందికరంగా ఉన్నది, బస్ స్టాండ్ లోపల ఓటర్స్ అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు, అక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని త్వరగా పోలింగ్ బూత్ కు చేర్చండి అనేది ఒక రిక్వెస్ట్ చేశారు. దాన్ని ప్రభుత్వం పెద్దగా మన్నించినట్టుగా ఏం లేదు, చాలా ఈజీగానే తీసుకున్నట్టు మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ కూడా నేను ఫోన్ చేసి మాట్లాడాను. అక్కడ ఎలాంటి బస్సులు కానీ ఎలాంటిది కానీ ఫెసిలిటీస్ కానీ ఏం చేయలేదు. సో విపరీతమైన ఎండలు, అంత ఎండలలో కూడా బస్ స్టాండ్లలో పరిగాపులు పడి ఆ ఓటర్స్ ఇంకా ఓట్ పర్సెంటేజ్ ఇంకా పెరుగుతుంది అనేది నాకున్న అంచనా. దగ్గరగా 90+ రావచ్చు అనేది నాకున్న అంచనా. కానీ ట్రెండ్స్ అయితే అలానే కనిపిస్తున్నాయి. కానీ ఒకసారి మీరు చెప్తున్నట్టుగా తమిళనాడు ఎన్నికల్ని పరిశీలిస్తే జయలలిత తర్వాత అక్కడ రాజకీయ శూన్యత కనిపించింది ప్రతిపక్షంలో. సో విజయ్ ఆ రాజకీయ శూన్యతను ఫుల్ఫిల్ చేయగలుగుతాడంటారా ఈ ఎన్నికల ద్వారా? వంశీ, ఇక్కడ దీన్ని మనము అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయ శూన్యత కనిపించింది, కానీ విజయ్కి అంత నల్లేరు మీద నడకలాగా ఏం లేదు. అంటే ప్రతి క్షణము ఏదో ఒక ఇబ్బందిని క్రియేట్ చేయడము, ప్రతి క్షణము ఎక్కడో ఇబ్బందిని పెడుతూనే ఉండటం, దాన్ని ప్రజల నుంచి ఫేస్ చేసుకుంటూ రావటము, కానీ లాస్ట్ వరకు వచ్చేసి తన ఫ్యామిలీ విషయాన్ని కూడా రోడ్డు మీదకి లాగటము బీజేపీ పార్టీ, ఇవన్నీ చాలా మనకు క్లియర్ కనిపిస్తున్నాయి. సో రాజకీయాల లోపల ఏమైనా జరుగుండొచ్చు, ఏవైనా జరుగుండొచ్చు. ఈవెన్ పవన్ కళ్యాణ్ విషయాన్ని మనం 3 భార్యల విషయాన్ని చాలా క్లియర్ గా చూసాము. అలాగే అనేక అంశాల లోపల మీకు గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని కూడా రోడ్డు మీదకి లాగారు. సో ఇవన్నీ చూస్తుంటే రాజకీయాల లోపల ఈ రోజు రాజకీయాలు మాట్లాడకుండా, ప్రజా సమస్యలు మాట్లాడకుండా పర్సనల్ జీవితాన్ని తీసుకొచ్చి కూడా పెడుతున్నారు. అది ఎందుకు పెడుతున్నారా అనే దాన్ని ఈ రోజు మనం నిజంగా సిగ్గుపడాలా, ఇబ్బంది పడాలి. ఇది ఒక అంశం. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వచ్చినప్పుడు, వెస్ట్ బెంగాల్ కింద అంశానికి వచ్చినప్పుడు ఇక్కడ నువ్వా నేనా అన్నట్టు ద్విముఖ పోటీ కనిపిస్తుంది. బీజేపీ నెక్స్ట్ వచ్చేసి మమతా బెనర్జీ పార్టీ ఏదైతే ఉన్నదో సో దాని ఇక్కడ మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే నువ్వా నేనా అన్నట్టు కనిపిస్తుంది. ఈసారి మాత్రం చాలా సీరియస్ గా వెస్ట్ బెంగాల్లో నా ఫ్రెండ్స్ చాలా మంది డాక్టర్లు ఉన్నారు, నాకు వెస్ట్ బెంగాల్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. నేను వెస్ట్ బెంగాల్ లోపల ఉన్న సమాచారాన్ని సేకరించిన సమాచారం, నాకున్న సమాచారం ఏంటంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని కాన్స్టిట్యున్సీ లోపల బాహాబాహిట్ గా ఉండటంతో పాటు బీజేపీ చాలా క్వీన్ స్వీప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. అలాగనే మరొక వైపు వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆ విధంగానే ఉంది. అంటే ఇక్కడ మీరా మేమా అన్నట్టుగా కాకుండా ఇప్పుడు బీజేపీ అక్కడ కనుక విజయకేతన ఎగిరేసినట్టు అయితే బీజేపీ నెక్స్ట్ చూడాల్సింది చూద్దాం జయరాం గారు, మీరు చెప్తున్నట్టుగా రకరకాల సమీకరణాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ మాత్రం రాజకీయ పార్టీల నేతల్లో వణుకు పుట్టిస్తుంది. ఎవరికి వారు గెలుపోవటంలో లెక్కలేసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ జయరాం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో శివాని అండ్ బ్రాహ్మణి, మొత్తంగా చూస్తున్నాం 2 రాష్ట్రాలకు సంబంధించి, అంటే 5 రాష్ట్రాల ఎన్నికలను కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఒక మినీ ఎన్నికల సంగ్రామంగా చూసిన పరిస్థితి. ఇది ఒక సెమీఫైనల్ గా భావించాయి. సో 3 రాష్ట్రాల ఎన్నిక కన్నా ఈ 2 రాష్ట్రాల ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. సో తమిళనాడులో ఒకే విడతలో ఎన్నిక జరుగుతుంటే ఇక పశ్చిమ బెంగాల్లో మరో విడత ఎన్నిక జరగాల్సి ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. మాత్రం పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ మాత్రం రాజకీయ నేతల గుండెల్లో దడ పుట్టిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రైట్ వంశీ, మీరు అన్నట్టుగానే క్లియర్ గానే. సో ఆల్రెడీ 6 అయిపోయింది కాబట్టి ఇంకా చూడాలి. ఆల్రెడీ ప్రీ పోల్స్ స్టార్ట్ అయిపోయాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడు మనకి రావాల్సి ఉంది. సో చూడాలి. పోలింగ్ కూడా పెరిగింది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనకు అసలు ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. సో ఇప్పటికే చాలా ప్రీ పోల్స్ కూడా చూసాం మనం. సో చూడాలి ఎలా ఉంటుందో సిచ్యువేషన్. ఇప్పటికైతే పోలింగ్ క్లోజ్ అయిపోయింది. ఇది వెస్ట్ బెంగాల్ లో అండ్ తమిళనాడులో ఉన్న సిచ్యువేషన్. మేము పిన్ టు పిన్ మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.